ఉడలో బిగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో దాదాపు 3.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వ ఏర్పాటై, కానీ పెన్షనర్లకి మాత్రం మొండి చేయి లభిస్తూ ఉంది. దాదాపు 3 లక్షల పెన్షన్లు కట్ అయ్యాయి. ఇప్పటికే ఉన్నటువంటి పెన్షన్ల నుంచి సుమారు 3.17 లక్షల మందికి డబ్బులే ఇవ్వట్లేదు. అసలు పింఛన్ కోసం బాధితులంతా ప్రస్తుతం పోరుబాట పడతా ఉన్నారు. ఈరోజు బాధితులంతా కలిసి ధర్నా చౌక్లో పెన్షన్కి సంబంధించిన విషయంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. సో సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నారు పేద జనం అనేటువంటిది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 2018 సంవత్సరంలో ఇచ్చినటువంటి హామీనే వయసు తగ్గిస్తూ 57 ఏళ్లకు కుదించి పింఛన్ అర్హత వయసును తగ్గింపు చేశారు. అయినప్పటికీ కూడా పెన్షన్లు ఇంతవరకు అమలు కావట్లేదు. పేపర్ల మీద మాత్రమే వయసు తగ్గించినట్టుగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పటివరకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3.5 సంవత్సరాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండవసారి 2 దఫాలుగా వినతులు స్వీకరించారు ఈ పెన్షన్ కోసం. మీ సేవా సెంటర్లలో ప్రభుత్వ కార్యాలయాల్లో వీరంతా కూడా సబ్మిట్ చేశారు. గుట్టలుగా ఈ సబ్మిషన్ జరిగింది, భారీ ఎత్తున వినతి పత్రాలు. కానీ కనీసం వాటిని రివ్యూ కానీ రిఫర్ చేసేటువంటి వ్యవస్థ కానీ యంత్రాంగం కానీ లేకపోవడం మనకు తెలిసిందే. 2 దఫాలుగా వినతులు స్వీకరించినప్పటికీ వాటిని బుట్టతాగలు చేసి వదిలేసినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది రాష్ట్రంలో. మరి 3.5 ఏళ్ళు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎందుకు అమలు కావట్లేదు అనేటువంటి దానిపైన ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. దానికోసం పోరుబాట పట్టారు ప్రజలంతా కూడా. ఈరోజు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితికి అద్దం పడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నిర్ణయం. ఈ విషయంపైన మాట్లాడదాం. ఎందుకు ఆసరా పెన్షన్కి సంబంధించినటువంటి విషయంలో ఈ ఆసరా కోసం ఎదురు చూస్తున్నటువంటి పేద ప్రజానీకానికి ఆసరాగా ప్రభుత్వం ఎందుకు నిలవట్లేదు అనేటువంటి విషయంపైన రాజేశ్వర్ దేశపాండే గారు, బీజేపీ సీనియర్ నాయకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అయోధ్య రెడ్డి గారు, టీపీసీసీ చీఫ్ టీపీసీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ అండి ఇద్దరికి కూడా. రాజేశ్వర్ దేశపాండే గారు, మొదటగా మీరేం చెప్తారు? ఆసరా పెన్షన్ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యవహార శైలి ఏమనుకొని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది? 2018 ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంది. ఎలక్షన్ ప్రధాన హామీగా ప్రజల్ని ఆకర్షించేటువంటి పథకంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సో ఈరోజు బుట్ట దాఖలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నమస్తే అండి, చెప్పండి రాజేశ్వర్ దేశపాండే గారు. వినిపిస్తుందా అండి? నమస్తే. నమస్తే, చెప్పండి. ప్రభుత్వము లాస్ట్ టైము ఏదైతే మేనిఫెస్టోలో వాళ్ళు పెన్షన్స్ ను మేము రెగ్యులర్ గా ఇస్తాము, మరి 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు వయసు తగ్గించి కూడా పెన్షన్స్ ను ప్రతి ఒక్కరికి అందిస్తాము, వృద్ధులకు విడోస్ పెన్షన్స్ కానీ రకరకాల పెన్షన్స్ ఏదైతే బీడీ కార్మికులకు ఇవ్వచ్చు, వికలాంగులకు, విడోస్ కి, గీత కార్మికులకు, ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక 40 లక్షల నుంచి 42 లక్షల పెన్షన్స్ మేము అందిస్తాం. మాదే ప్రభుత్వము ఇంత మంచి పెన్షన్ అంటే బీదలను మరియు వృద్ధులను ఆదుకుంటున్నటువంటి ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంకి వచ్చి 57 సంవత్సరాలకు పెన్షన్స్ ఇస్తా అంటే పాపం ఇప్పటికో 10 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. ఆ పెన్షన్స్ 57 సంవత్సరాల వయసు దాటి అన్నటువంటి వృద్ధులు కావచ్చు, మిగతా వారు కావచ్చు, ఇప్పటికి కూడా చాలా మంది పెన్షన్స్ కోసం ఆఫీసుల చుట్టూ, మండల ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. వికలాంగులు అయితే ఏదైతే నెలకు ఒకసారి వాళ్ళకు వికలాంగులకు గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి రావాల్సినటువంటి అంటే వాళ్ళకు చెకప్ చేస్తూ ఉంటారు కనుక వాటి కోసం కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, మాకు ఎప్పుడు పెన్షన్ వస్తాను అంటే. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు. మరి ఎంత బడ్జెట్ అయితే ఇప్పటికే 12,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెన్షన్దారులకు చెల్లించాల్సి వస్తుంది. మరి ఈ విధంగా పెంచితే ఇంకెంతమందికి చెల్లించాల్సి వస్తుంది బడ్జెట్ లో అన్నది ఒక ఇప్పటి వరకు కూడా పెన్షన్స్ కోసము మళ్ళీ మొన్న ఫిబ్రవరిలో ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ లో కూడా కొత్తగా వచ్చే 10 లక్షల మందికి ఏదైతే వాళ్ళకు కూడా బడ్జెట్ లో కూడా ఇప్పటి వరకు నిధులు చేయలేకపోయింది, అంటే నిధులు సమీకరణ అంటే అలాట్ చేయలేకపోయింది. మరి ఏ విధంగా వీళ్ళు పెన్షన్స్ ఇప్పుడు పాత పెన్షన్స్ ఏదైతే 40 లక్షల మంది ఉన్నారో అందులో చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, అట్లా ఒక 3 లక్షల మంది దగ్గర ఇప్పటికే 3-4 లక్షల మంది
ఖాళీలు ఉన్నాయి. కనీసం ఆ పెన్షన్స్ ను కూడా ఎప్పటికప్పుడు ఫిలప్ చేస్తూ మరి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామన్నది ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు. నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ టైంకి వచ్చేసరికి గతంలో పెన్షన్ 500 ఉన్నదాన్ని మేము 1000 రూపాయలు చేస్తాము, 1000 రూపాయలు ఉన్నదాన్ని 2000 చేస్తాము, 2000 ఉన్నదాన్ని 3000 చేస్తామని చెప్పేసి నువ్వు పెన్షన్స్ ను పెంచి అసలు నిజమైన లబ్ధిదారులకు చాలా మంది ఎదురు చూపే వాళ్ళకి ఇప్పుడు 4 సంవత్సరాల దగ్గర కాలం, 3 సంవత్సరాలు దాటిపోయింది కాలము. ఈ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల నుంచి ఎదురు చూసుడు మీదే ఉన్నారు. ఈ నెల వస్తుందా పెన్షన్, మనకు వచ్చే నెల వస్తుందా, ఎంతసేపు ఆఫీసుల చుట్టూ తిరిగి మాకు ఎప్పుడు పెన్షన్ ఇస్తారు, ఏమి ఇస్తారు అని చెప్పేసి ఎదురు చూడటమే జరుగుతుంది. పాపం ఇవాళ రోడ్ ఎక్కిన పరిస్థితి. అంటే ఇక మేము అసలు పెన్షన్ తీసుకుంటామా, తీసుకోకుండా మేము చనిపోతామా, ఒక వాళ్ళకి ఏమైపోయిందంటే ప్రభుత్వం మీద మాకు పెన్షన్ ఇచ్చేటట్లేదు, వాళ్ళకి ఏమి వస్తుంది, పక్కవాడికి వస్తుంది, మాకు వస్తలేదు, మాకు చేతనైతే లేదు, మేము ఆ 2000 రూపాయలు మాకు వస్తే మా ఇల్లు గడుస్తుంది అనేది పాపం వృద్ధులలో చాలా మందికి ఒక ఆశ. ఎందుకంటే ఆ 2000 రూపాయలతోటి మా ఇల్లు గడుస్తానే చాలా నిరుపేదలు ఉన్నారు. ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఇమీడియట్ గా ఏదైతే 57 సంవత్సరాలు అని చెప్పి పెన్షన్ మాట చెప్పిందో 57 సంవత్సరాలు ఇమీడియట్ గా వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చేటట్టు ఖచ్చితంగా చెయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాస్తవం అంటే వాళ్ళకు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ విధంగా పెన్షన్స్ మనం ఏదైతే చెప్తామో ఒక మాట చెప్పి ఓట్లను తీసుకోవడమే టిఆర్ఎస్ కు ఒక వాస్తవంగా పెన్షన్స్ మీద ఆలోచించి వాళ్ళకి మేము పెన్షన్స్ ఇస్తామని చెప్పి మొత్తం చెప్పేసి ఆ తర్వాత ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళని మొత్తం మర్చిపోతున్నారు. నిజంగా వికలాంగులు అయితే మరీ ఘోరమైన పరిస్థితులు. ప్రతి నెలకు ఒకసారి హాస్పిటల్లోకి వచ్చి చెకప్ చేసుకొని వాళ్ళు రెడీగా మాకు ఎప్పుడు పెన్షన్ వస్తుందా ఎప్పుడా అని చెప్పి ఎదురుస్తే ఇప్పటికి కూడా వికలాంగులకు పెన్షన్ చేయలేదు. రకరకాల అంటే బీడీ కార్మికులు కావచ్చు, ఇప్పుడు విడోస్ కి అయితే చాలా మంది ఏదైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారో విడోస్ వాళ్ళకి వాళ్ళు కూడా పాపం ఏం చేసుకోలేని పరిస్థితిలో 2000 రూపాయలు వాళ్ళకు వస్తే కనీసం వాళ్ళకు ఒక ఆధారం దొరుకుతుంది మాకు అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పరంగా మరి ఏదైతే అంటే ఇచ్చే పెన్షన్ కూడా గతంలో పెన్షన్ గా ఒక 5 తారీఖు అట్లా పెన్షన్ వచ్చేది. ఇప్పుడు నీ 15 తారీఖు అయినా కానీ పెన్షన్ ప్రతి మంత్ వాళ్ళకి ఇచ్చా అంటే ప్రభుత్వ అధికారులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఆ పెన్షన్లను కూడా అదే విధంగా దాటవేస్తా ఉన్నారు. సో దాని మీద ఆలోచన ఇంకా మరి అదే విధంగా పెన్షన్ చెప్పుకుంటూ పోతుంటే నిరుద్యోగులకు కూడా ఆశ కల్పించి నిరుద్యోగ భృతి ఇస్తాం, మీకు కూడా పెన్షన్ లాగా ఇస్తాము మీ ఉద్యోగం వచ్చేంత వరకు. ఇక వాళ్ళకైతే మొత్తం ఆశలే చెప్పడం తప్ప ఇంతవరకు అసలు ఆచరణలో పెట్టింది. అంటే ప్రభుత్వం ఎంతసేపు పెన్షన్స్ మీద ఓట్లను సాధించాలా, మరి మేము మా అంత 1000 రూపాయలు గతంలో ఏమి ఇచ్చారు, మరి మేమే నడుపుతున్నాము, కేసీఆర్ నడుపుతున్నాడు, ఇల్లు నడుపుతున్నాడు, మరి మా మీ పెద్ద కొడుకు ఇంటికి పెద్ద కొడుకు అనేది ఒక రకరకాల మాటలు చెప్పి వృద్ధులల్లా ఇది చేసి మీ ఇంటి పెద్ద కొడుకున్నాడు, కేసీఆర్ మీకు ఇంత 2000 రూపాయల పెన్షన్ మీకు టెన్షన్ గా వస్తుంది అని చెప్పి ఇప్పటికే భర్తకు వస్తే భార్యకు రావట్లేదు, భార్యకు వస్తే భర్తకు రావట్లేదు, ఇంటికి ఒకరికే ఇస్తున్నారు. ఆ ఇచ్చిన పెన్షన్ అన్నా కరెక్ట్ గా టైం మీద ఇస్తే ఆ వృద్ధులకు కనీసం వాళ్ళ ఏదైతే మందుల ఖర్చు అంటే నెలవారీ పాపం వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు అంతకన్నా ఎక్కువ వాళ్ళు వీటిని పెట్టుకోవడానికి వాళ్ళకి ఇది కూడా లేదు. మందుల ఖర్చు ప్రతి నెల వాళ్ళకి హాస్పిటల్ కి మందులకి దానికి అవసరాల నిమిత్తమై వాళ్ళు ఆశపడి రెడీగా ఉన్నారు. ఇంకా వాళ్ళకు ఎప్పటికప్పుడు ఈ పెన్షన్స్ అంటే రెగ్యులర్ గా ఏదైతే 40 లక్షల పెన్షన్లు గవర్నమెంట్ ఆల్రెడీ 12,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుందో మరి ఆ ఖర్చు పెట్టే దాంట్లో ఇప్పుడు 3.5 లక్షల మందికి ఇప్పుడు ఖాళీలు ఉంది. ఇమీడియట్ గా వాళ్ళని భర్తీ చేస్తే కనీసం వాళ్ళకి పెన్షన్స్ ఇస్తే ఎందుకు బడ్జెట్ అంటే ఎంతసేపు ప్రభుత్వం మాటలు చెప్పి ఎక్కడికక్కడ తప్పించుకునే ధోరణిలో అంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేక మరి మళ్ళా కొత్త వారికి ఇమీడియట్ గా 3 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తే మళ్ళీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని చెప్పి ఎక్కడికక్కడ ఆపుకుంటూ దాటవేసే ధోరణిలో ప్రయత్నిస్తుంది తప్ప మరి ప్రభుత్వ పరంగా ఇమీడియట్ గా వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి, బీదలను బడుగు బలైన వర్గాలను చెప్పి ఆలోచన లేదు. ఎంతసేపు టైం పాస్ చేయడం తప్ప ఇంకోటి లేదండి. ఎస్ సార్, నిజంగా అదే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయోధ్య రెడ్డి గారు మీరు ఒక మాట దీనిపైన ఏం చెప్తారంటే ఇప్పటికే ప్రభుత్వం 40 లక్షల మందికి
పెన్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నామని లెక్కలు చెప్తా ఉన్నారు. వారు చెప్తున్నటువంటి లెక్కలు అంటే వారు చెప్పినటువంటి వయసు తగ్గిస్తే ఇంకొక 10 లక్షలు లబ్ధిదారులు పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఎందుకు అని ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదు. ఈరోజు పెన్షన్ కోసం రోడ్డెక్కి ధర్నా చౌక్లో ధర్నా చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటూ? ముందుగా ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మిత్రులు, మన ఛానల్లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. మనము మొదటి నుంచి కూడా కేసీఆర్ ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు ఎన్నికలు ఉంటాయో అప్పుడు మాత్రమే అన్ని వర్గాలకు ఏదో తాయిలాలు చూపించి ఆశలు చూపించి తన గండాన్ని గట్టెక్కించుకోవడానికి పబ్బం గడుపుకోవడానికి కేసీఆర్ వ్యవహార శైలి మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం. ఎన్నికలు ఎప్పుడు వస్తే గప్పుడే చేద్దామని. అది కూడా మనం కొన్ని చూసినాం. మన ఉప ఎన్నికలు ఎక్కడ వచ్చినాయో అక్కడక్కడ చూస్తున్నాం. ఇప్పుడు నాగార్జున సాగర్ చూడండి, హుజూరాబాద్ చూడండి, అంతకంటే ముందు హుజూర్ నగర్ చూడండి, ఇట్లా అంతకంటే ముందు నారాయణ ఖేడ్ లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ ఏదో చెప్పి మాట చెప్పి పబ్బం కట్టుకొని అక్కడి వరకు ఏదో కొద్ది చేసినట్టు చేసి ఆ ఎన్నికల్లో బయటపడే ఎత్తుగడ తప్ప నిజంగా ప్రజల కష్టాలు ఎప్పుడైనా పట్టించుకున్న పాపాల పోలే. ఇక ఈ వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, వికలాంగుల పింఛన్లు చాలా బాధాకరం. ఇది సరిగ్గా 3 ఏండ్ల కింద 3 ఏండ్లు దాటి, అంటే పోయిన డిసెంబర్కు ఈ డిసెంబర్కు 3 ఏండ్లు దాటింది. మళ్ళీ ఒక 2 నెలలు అంటే అవి 36, 38, 40 నెలలు కావస్తుంది తెలంగాణ రాష్ట్ర సమితి రెండోసారి అధికారంలోకి వచ్చి. అప్పటి నుంచి మన వయసును తగ్గించిన వయసును చూసుకుంటే దాదాపుగా ఇప్పుడు మీరు అన్నట్టు 8 నుంచి 10 లక్షల మంది పెరగవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ 3.5 ఏండ్లు ఈ 40 ఏండ్లు తప్పించుకొని రేపు ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటాడు. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు కనుక పోతే ఓ 3 నెలల ముందు ఏదో ఇచ్చినట్టు చేసి ఆ 3 నెలలు ప్రజల్ని భ్రమంలో పెట్టి మాకు కూడా వస్తుంది అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం జరుగుతున్నది. మేం కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, ఎప్పుడైతే టిఆర్ఎస్ అధికారంలోకి రెండోసారి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా లెక్క కట్టి 40 నెలలకు దాదాపు 40 నెలలు కావస్తుంది రెండోసారి అధికారంలోకి వచ్చి. 40 నెలల్లో ఏడాదికి 24,000 అంటే ఇప్పుడు 40 నెలలు అంటే మన 42 80,000 ఒక్కొక్క వృద్ధుడికి బకాయితో కలిపి వృద్ధులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చిన మాట నిలుపుకోవడానికి మొదటి నుంచి ఇప్పటిదాకా ఒక్కొక్క వృద్ధుడికి ఇప్పుడు 80,000 రూపాయలు కేసీఆర్ బాకీ ఉన్నాడు. ఆ బాకీతో సహా పాత అప్పటి నుంచి ఇప్పటిదాకా లెక్క కట్టి అధికారంలోకి వచ్చిన రోజుకు 57 ఏండ్లు ఎవరైతే పూర్తి చేసుకున్నారో వాళ్ళందరికీ వృద్ధాప్య పింఛన్లు అప్పటి నుంచి ఇప్పటిదాకా కట్టివ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఒంటరి మహిళలు కూడా చాలా మంది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంతకుముందు మన మిత్రులు చెప్పిండ్రు, ఒక ఇంట్లో ఒకరికి వస్తుంది పెన్షన్. ఒకవేళ ఆ పెద్దగా భర్త ఉంటే ఆ వృద్ధురాలైన భార్యకి రావద్దు. ఒకవేళ భార్యకే ఉంటే అప్పటిదాకా వచ్చి చనిపోయి ఉంటే ఆ తర్వాత వచ్చే ఒక్కరు మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా మళ్ళీ వృద్ధాప్య పింఛన్లు రాలేదు. తర్వాత వితంతు పింఛన్లు రాలేదు. అప్పటి నుంచి ఇప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం అంటే ఎప్పటికీ వాళ్ళ ఇంట్లో మనం చూడండి, కవిత ఎంపీగా ఓడిపోతే ఒక 1 నెల రోజులు ఖాళీగా ఉంచలేదు, తీసుకొచ్చి ఎమ్మెల్సీగా చేసిండు, మళ్ళీ ఎమ్మెల్సీగా చేస్తాడు. సంతోష్ ఖాళీగా ఉండడానికి రాజ్యసభ సభ్యులు చేసారు. అంటే వాళ్ళ ఇంట్లోనేమో ఒక్క రోజు ఖాళీగా ఉండడానికి వాళ్ళ కేసీఆర్ ఇష్టం లేదు. కానీ ఇటుకు వచ్చేసరికి తెలంగాణ ప్రజలని ప్రజలుగా చూడకుండా కేవలం ఓట్లు వేసే మిషన్లుగా మాత్రమే కేసీఆర్ చూస్తున్నాడు. ఇట్లాంటి కేసీఆర్ కు అంతకంటే ముందు ఇంకో మాట కూడా మనం చెప్పుకోవాలి. అధికారంలోకి వస్తే టిఆర్ఎస్ తెలంగాణ వస్తే, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే ఇందిరా పార్కు అవసరం లేదు, ఎందుకు ధర్నాలు చేయాలి, ధర్నాల కోసం ఎందుకు ఉండాలి, ప్రజల కష్టాలు మాకు తెలుసు, ధర్నాలు ఎందుకు చేయాలి అని అంతకుముందు చెప్పిన ఆయన ఏకంగా ప్రజలు చెప్పుకోవడానికి అంతకంటే ముందు ఉన్న వినతి పత్రాలు ఇవ్వడానికి అవకాశం లేకుండా చేసారు. ఇవాళ ప్రగతి భవన్ లో కానీ, సీఎం క్యాంప్ ఆఫీస్ గా చెప్తున్న ప్రగతి భవన్ లో కానీ ఎక్కడ కూడా కేసీఆర్ సమస్యలు చెప్పుకోవడానికి ఒక వేదిక లేదు. ఆ తర్వాత ఇందిరా పార్కును ఎత్తేసింది. ఇందిరా పార్కును సాధించుకోవడానికి కూడా మనం కోర్టుకెళ్లి ఇందిరా పార్కును ఒక నిరసన చేయడానికి, ప్రజల కష్టాలు చెప్పుకోవడానికి ఒక వేదిక ఉండాలని ఇందిరా పార్కును కాపాడుతున్నారు. ఇదే ఆ ఇందిరా పార్కు దగ్గరికి ఇప్పుడు 57 ఏళ్లు పూర్తి చేసుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా పూర్తయిన వాళ్ళకి కూడా 60 ఏళ్లు దాటిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి 57 ఏళ్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు 60 ఏళ్లు దాటున్నారు. వాళ్ళు ఇవాళ ఎన్ని కష్ట నష్టాలు కూర్చి ఉదిక్కు పింఛన్ రాక ఇంట్లో చీత్కారాలు ఎదుర్కొంటూ కనీసం వాళ్ళ వైద్య ఖర్చుల కన్నా అయితే కనీసం మందు గోళీలకు, తిండి గింజలకు ఎక్కడున్న దగ్గర ఉపయోగపడతాయి అనుకుంటే అప్పటి నుంచి ఇప్పటి ఒక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు నిరసన చెప్పుకోవడానికి మళ్ళీ కొత్త ఇబ్బంది. ఇన్ని కష్టాలు పడి ఇందిరా పార్క్ వస్తుంటే గుడ్డి కేసీఆర్ కనపడతలేదా? ఈ ప్రజలకు కనిపించదా? ప్రజలు పట్టించుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ మీద లేదా? ఎక్కడికక్కడ ఇంకా రేపు మనం ఒక దీని కార్యక్రమం తీసుకొని ఎక్కడికక్కడ ముందుగా ఎమ్మెల్యేలను నిలదీసే కార్యక్రమానికి కూడా మనం పిలుపునిచ్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఎమ్మెల్యేలు కేవలం పైరవీలకి, భూముల వ్యాపారానికి, ఇసుక వ్యాపారానికి, వైన్ వ్యాపారానికి, మైన్ వ్యాపారానికి తప్ప ప్రజల కష్టాలను పట్టించుకుందాం, ప్రజలకు వచ్చిన ఇబ్బందులు ఏంది, వాటిని కేసీఆర్ దృష్టికి తీసుకుపోదామని ఒక క్షణం కూడా కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచిస్తలేరు. ఇట్లాంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను కూడా ఎక్కడికక్కడ నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇవాళ వృద్ధుల కష్టాలు చూస్తుంటే కూడా దుఃఖం వస్తుంది. వాళ్ళు చూడండి ఇందిరా పార్క్ దగ్గర ఎంత ఇబ్బంది పడుతున్నారో, అక్కడికి రావడానికి ఎంత ఇబ్బంది అవుతుంది. వచ్చిన తర్వాత ఈ వృద్ధులు ఈ కష్టం ఇంత కష్టపడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందో కేసీఆర్ ప్రభుత్వానికి కనపడకపోవడం దుర్మార్గం. ఇది వెంటనే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు రెండోసారి అధికారంలోకి వచ్చిన 2018 నుంచి ఇప్పటిదాకా ప్రతి నెలకు 2016 లెక్క మొత్తం ఇప్పటిదాకా బకాయిలతో సహా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ సార్, నిజంగా వారికి అందించాల్సినటువంటి సహాయం, ఎందుకంటే ఆసరా అంటేనే సహాయం. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, కుటుంబంలో సంపాదించేటువంటి వ్యక్తులు లేని కుటుంబ సభ్యులంతా కూడా ఈ ఆసరా పెన్షన్ మీద ఆధారపడే జీవనాధారం వారికి ప్రధాన జీవనాధారంగా మారేటువంటి. ఇప్పుడు వాళ్ళకు మొత్తం ఖర్చులు ప్రభుత్వం ఇచ్చే 2000తోనే వాళ్ళు మొత్తం బతుకుతారని అనం. కానీ ఇప్పుడు ఆ వయసు దాటినాక 50 ఏళ్ళు దాటిన తర్వాత ఈ రోజు బీపీలు, షుగర్లు అత్యంత సాధారణమైన జబ్బులుగా అందరికి వస్తున్నాయి. కనీసం వాళ్ళ ట్యాబ్లెట్లకు, ఇట్లా పిల్లల మీద ఆధారపడకుండా ట్యాబ్లెట్లకు, కనీసం కలువు గంజో తాగడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని నిజంగా కూడా వృద్ధులు చాలా మంది వాళ్ళ గ్రామాల్లో అత్యంత ఉపయోగపడే అంశం అంటే నిజంగా కూడా పింఛన్లు ఉపయోగపడుతున్నాయి. వాటిని ఇవ్వకపోవడం అనేది బాధాకరణం. ఎంతమందికి ఇప్పుడు 40 లక్షల మందికి ఇస్తున్నారు, ఇంకో 5-6 లక్షల మందికి ఎక్కువైతే టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమైనా సొమ్మంత అరిగిపోతుందా? రాష్ట్ర ప్రభుత్వం ఈ వృద్ధుల సొమ్ము మిగిల్చుకునే అన్ని కార్యక్రమాలు చేపడుతుందా? ఇవాళ చూస్తుంటే బాధాకరం. వెళ్ళదు ఇందిరా పార్క్ దగ్గర అన్ని ఛానల్లో, వివిధ ఛానల్లో చూస్తున్నాము. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, ఎంత ఇబ్బంది పడి వాళ్ళ బాధ చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇది రేపు పొద్దున కేసీఆర్ కి ఇది అత్యంత యమపాశంగా మారనుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే ఏమైందంటే ఎన్నికలకు ముందు ఏదో చెప్పి ఇచ్చినామని చెప్పి దురుపుకోకుండా 2018 నుంచి వృద్ధులకు బాకీ ఉన్నాడు. వృద్ధులకు కానీ వృద్ధాప్య పింఛను, నిరుద్యోగ భృతి ఇవన్నీ కూడా కేవలం ఎన్నికల ముందు ఇచ్చి తప్పించుకోకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా బకాయిలు చెల్లిస్తే తప్ప వాళ్ళకి న్యాయం జరగదు అని దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతున్నాం. ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా చెల్లించాలని. ఎస్ సార్, రాజేశ్వరి దేశపాండే గారు, నిజంగా కూడా ఈరోజు దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, పైలేరియా రోగులకు, హెచ్ఐవి రోగులకు, వృద్ధులకు, చేనేత కార్మికులకు, వితంతువులకు, వీరందరికీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కొద్ది మందికి ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదో ఎలక్షన్ ముందు ఇస్తే అయిపోతుంది, మళ్ళీ ప్రజలు మర్చిపోతారు, ఎన్నికల ముందు ఒక 6 నెలల ముందో 4 నెలల ముందో దీన్ని అమలు చేస్తే అయిపోతుంది, ఇప్పుడు ఎవరైతే పెండింగ్ అప్లికేషన్ పెట్టుకున్నారో వారందరికీ ఇస్తే సరిపోతుంది అనేటువంటి ధోరణి కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా గత సంబంధించినటువంటి ఉప ఎన్నికల సమయంలో జరిగిన తీరు గమనిస్తే సో వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల ముందు ఇస్తారేమో అనేటువంటి ఒక డౌట్ కూడా ఉంది. ఈరోజు రోడ్డుకెక్కి పోరాటం చేసే పరిస్థితికి వచ్చింది. సో ఎట్లా సాధించుకోవడానికి ఎట్లా ముందుకు వెళ్ళాలి వారంతా కూడా? రాజేశ్వర్ దేశపాండే గారు మ్యూట్లో ఉన్నట్టుంది సార్, మీరు అన్మ్యూట్ చేయండి ఆడియో. ప్రభుత్వము వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది, చెప్పండి. ప్రభుత్వము కల్లబుల్లి అంటే ఎలక్షన్స్ టైం వచ్చే వరకు వీళ్ళకందరికి మళ్ళీ పెన్షన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో వాళ్ళు మేనిఫెస్టోని 57 సంవత్సరాలను పెట్టి ముందుకెళ్ళింది ఓటింగ్. సేమ్ ఇప్పుడు 57 సంవత్సరాల వాళ్ళకి ఇవ్వడానికి కోసము 3 సంవత్సరాల కాలంలో వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకొని 3 సంవత్సరాల నుంచి నిరీక్షణ చేస్తుంది. 57 పోయింది, వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చేసి 65, ఈ రోజు 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా 65 దాటిన వాళ్ళకు కూడా పెన్షన్స్ కావాలి. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక కొత్త పెన్షన్ ఇచ్చింది. ఉన్న పెన్షన్స్లలో ఏదైతే 40 లక్షల పెన్షన్స్ ఆ రోజు ఉన్నాయో అందులో ఎవరైనా మరణించిన వాళ్ళు ఉంటే ఇప్పుడు 3 లక్షలు ఖాళీలు ఏదైతే ఏర్పడ్డాయో అట్లాంటి పెన్షన్స్, కొత్త పెన్షన్స్ ఏమి ఇచ్చినది. ఎక్కడ బై ఎలక్షన్స్ వచ్చినా, ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా ఆ ఒక్క కాన్స్టిట్యుయెన్సీ వరకే అక్కడ పెన్షన్స్ అని చెప్పేసి అప్పటికప్పుడు కొత్త పెన్షన్ చేయడము అక్కడి వరకే చేస్తున్నారు. అంటే ఎలక్షన్స్ లోనే వాళ్ళు ఏంటంటే పెన్షన్ దారులను ఓన్లీ ఎలక్షన్స్ కోసం వాడతారు. మాకు ఓటేస్తే మీకు ఖచ్చితంగా పెన్షన్ చేపిస్తాము, ఓటేయని వల్ల పెన్షన్ కట్టాం. మీరు లాస్ట్ టైంలో మేము ఎలక్షన్స్ లలో చూసినప్పుడు హుజురాబాద్ కావచ్చు,
దుబ్బాక కావచ్చు, నాగార్జున సాగర్ చూపించినప్పుడు పాపం పెన్షన్ దారిలో ఒక భయపడిపోతున్నారండి. టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతే మా పెన్షన్ కట్ అవుతుందంట, అదే మాకు పెన్షన్ ఇస్తాడంట. అంటే ఒక వాతావరణం సృష్టించేసారు వృద్ధులలో, మహిళలలో, ఏదైతే వితంతులలో. వీళ్ళు ఓట్ల కోసం రాజకీయం తప్ప నిజంగా నిరుపేదలను ఆదుకుందామన్న చిత్తశుద్ధి ఏమాత్రం టిఆర్ఎస్ పార్టీకి లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు ఓట్ల రాజకీయము, ఆ ఎలక్షన్ టైంలో వాడుకోవడం. అంటే ఇప్పుడు ధర్నాలు ఈరోజు నిజంగా వాళ్ళకి ఎవరు ఆసరా అండి? ఆసరా పెన్షన్ ఆసరా వస్తుందని చెప్పి ఇప్పుడు ఈ రోజు ధర్నా చౌక్ కాడికి వచ్చి వాళ్ళందరూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఎదురు చూసి ఈ రోజు ధర్నా చౌక్ వచ్చారు? వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇమీడియట్ గా ఈ రోజు కన్నా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా వాళ్ళందరికీ పెన్షన్స్ విత్ ఇన్ 1 month లోపల అందరికీ ఎక్కడికక్కడ పెన్షన్స్ ఇచ్చి, ఏదైతే 3 లక్షలు ఉన్నటువంటి ఆ ఖాళీలను భర్తీ చేసేసి ఆల్రెడీ ఇంకా ఏదైతే 57 సంవత్సరాలకు ఇస్తాన్న మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా నిరుద్యోగుల కోసం నిరుద్యోగ భృతి ఇస్తాను మాట్లాడి వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఉద్యోగం లేకపోయే కనీసం నెలకు 3,000 రూపాయల పెన్షన్ లాగా నన్ను వస్తుందేమో, ఏదైనా సాధించుకుందాం, మళ్ళీ అటెంప్ట్ చేద్దాం ఎగ్జామ్స్, ఏదైనా గవర్నమెంట్ లేకుంటే ఇంకేదన్నా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూసుకుంటూ కూడా ఆ అవకాశం కూడా లేకుండా ప్రభుత్వం ఎంతసేపు ఇది వాస్తవంగా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఖచ్చితంగా నిజంగా రాబోయే రోజుల్లో ఏదైతే 57 సంవత్సరాలు పెట్టిరా, 60 సంవత్సరాలు పెట్టిరా, ఏదైనా ఉంటే ఎవ్వరి దయాదాక్షిణ్యాలు లేకుండా 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా, ఎందుకంటే 58 సంవత్సరాలు 60 సంవత్సరాలు వాళ్ళు కష్టం చేసి వాళ్ళు ట్యాక్సులు పే చేసి గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏదైతే ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టి ఉండే వాళ్ళు ఉంటారు. ప్రభుత్వం రైతులైతే పాపం వాళ్ళు 2 రకాల రాత్రి పగలు లేకుండా పంటలు పండించి పొలాల దగ్గర కష్టపడి మరి అందరికీ రైతన్నలు అయితే ధాన్యము ఏదైతే అన్నదాతలకి వాళ్ళందరికీ నిజంగా 60 సంవత్సరాల తర్వాత కష్టం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే వాళ్ళకు కనీసం వాళ్ళ పుట్ట కూడా వాళ్ళు గడుపుకోలేని స్థితిలో ఏర్పడుతుంది. అంటే ఈ 2,000 రూపాయలు కావచ్చు, రేపు 3,000 రూపాయలు కావచ్చు, ఎంత ఇచ్చినా కరెక్ట్ టైంకి ఇవ్వాలా, మరి కరెక్ట్ ఏజ్ ప్రకారం వాళ్ళకి ఇస్తే ఏంటంటే కనీసం ఆ తర్వాత ఏజ్ అన్న వాళ్ళు మంచిగా బాధలు పడకుండా. ముఖ్యంగా ఎందుకంటే 60 సంవత్సరాల తర్వాత ఎవరికైనా ఏదో రకమైనటువంటి హెల్త్ ప్రాబ్లం చాలా వస్తుంటాయి. ఆ కనీసం ఆ మందులు కొనలేని పరిస్థితులు ఏర్పడతాం. దానికి కూడా ప్రభుత్వము ఈ యొక్క వాళ్ళ పాపం భర్త చనిపోయిన వాళ్ళు విడోస్ కి అయితే మరీ ఘోరం ఉంది. అంటే ఇమీడియట్ గా వాళ్ళకి ఎటువంటి పనులు దొరకక వాళ్ళు చాలా ఇబ్బందులు, వాళ్ళ ఇల్లు గడవడం కూడా చాలా పరిస్థితులు, పిల్లల చదువులు ఇట్లాంటి చాలా కష్టాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరో మా ప్రభుత్వం ఉంటేనే మేము దయాదాక్షిణ్యం మీద ప్రజలు బతుకుతారు అనుకునేది తప్పండి. ప్రజలు వాళ్ళు సంవత్సరాల కాలం పాటు వాళ్ళ ఏదైతే జీవిత కాలం పాటు వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి చేసినప్పుడు దాంట్లో నుంచి తిరిగి చేయుత ఇవ్వడం. కొంతమందికి ఉన్న వాళ్ళ లేకుండా లేని వాళ్ళ కోసం అంటే ఈ ఆసరా పెన్షన్ ఏదంటే ప్రభుత్వ పరంగా మేము మిమ్మల్ని ఆదుకుంటున్నాం, మీరు కూడా ఈ ప్రభుత్వంలో అందరం భాగస్వాములని, మీరు చేసిన ఇంతకు ముందు చేసినటువంటి కష్టానికి ఈరోజు చేయలేని కష్టం ఉన్నదంటే మీకు కష్టపడలేని పరిస్థితిలో మేము మిమ్మల్ని ఆదుకుంటున్నాం అన్నది ఒకటి చూపెట్టడం కోసం ఈ ఆసరా పెన్షన్ కూడా అవి కూడా నువ్వు టైంకి ఇవ్వకుండా వాటిని కూడా అప్పుడు నిజంగా ఈ రోజు వికలాంగుల పరిస్థితి మరీ ఘోరంగా ఉందండి. అంటే బయటకు పోయి పని చేసుకోలేని పరిస్థితులలో ఉన్నారు, వారికి అంగవైకల్యం బాగా సహకరించలేని పరిస్థితులు, అట్లాంటి వాళ్ళు ఈ పెన్షన్స్ మీద ఆధారపడ్డారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా వికలాంగులకు ఇమీడియట్ గా, అంటే చాలా మంది వికలాంగులు ఇబ్బందుల పాలవుతున్నారు కనుక వాళ్ళకి ఇమీడియట్ గా పెన్షన్స్ శాంక్షన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వము ఏదైతే 57 సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్ పెట్టిందో ఇంకొక 10 లక్షల మంది ఇప్పుడు ఆల్రెడీ ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళకి కూడా ఇమీడియట్ గా, ఎందుకంటే మనము ఎవరే కానీ ఆశ చూస్తే ప్రతి ఒక్కరు ఆశపడతా ఉంటారు. నువ్వు 60 సంవత్సరాలని 57 సంవత్సరాలకు నేను పెన్షన్ చేస్తా, ఖచ్చితంగా మీరందరికీ నేను ఇంత ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు, ఒక తెలంగాణ ప్రభుత్వమే మీకు ఆదుకుంటుంది అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి మొత్తం ఈ రోజు పెన్షన్ దారులందరూ కూడా ఏదో వాళ్ళకి ఎట్లా అంటే ఇక నేనే మీ పెద్ద కొడుకును అని ఒక మీ మేనమామను, భర్త చనిపోయిన వాళ్ళకు మీ అన్నని అవుతున్నా, మీ తమ్ముని అవుతున్నా అనే ఒక రకరకాలు, అంటే వికలాంగులకు మీకు
తల్లిదండ్రులాగా, లేకుంటే గీత కార్మికులకు కావచ్చు, ఆ ఏదైతే విడోస్ పెన్షన్ అంటే రకరకాల వాళ్ళకి, ఎవరైతే బీడీ కార్మికులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నేనే మీకు అందరికీ కేసీఆర్ దిక్కు అనే ఒక రీతిలో వాళ్ళకు నమ్మబలికి ఈ రోజు పెన్షన్స్ కూడా టైం దాటేస్తారు. ఈ ప్రభుత్వం ఆలోచించాలి. నిజంగా ఇప్పుడు చూస్తున్నప్పుడు తను చెప్పినట్టుగా వాళ్ళ ఇంట్లోకి పెన్షన్ ఉద్యోగాలు ఇమ్మీడియట్ గా కావాలి. ఏదైతే రాజకీయంగా వాళ్ళకి ఏమాత్రం శూన్యత ఏర్పడితే ఓడిపోతే మళ్ళీ ఇమీడియట్ గా ఎమ్మెల్సీ ఇవ్వడం, మళ్ళీ మినిస్టర్ ఇవ్వడం, రాజ్యసభ మెంబర్లను ఇవ్వడం, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 4-5 ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయడం రాజకీయంగా. మరి అదే విధంగా ఇప్పుడు ఈ సంవత్సరాల నుంచి, ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి ఖాళీలను పెట్టి, అంటే 3 లక్షల మందికి అట్లాగే పెండింగ్ పెట్టి, మరి బడ్జెట్ లో 12,000 కోట్లను చూపించి మరి అది రిటర్న్ వెళ్తా ఉంది. ఆ బడ్జెట్ ఖర్చు లేని పరిస్థితి. అందుకే ఇమీడియట్ గా వాళ్ళు అది భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. మరి అదే విధంగా కొత్తగా ఏదైతే 10 లక్షల మంది నిరీక్షిస్తురో 57 సంవత్సరాలు నిండి ఉండి వాళ్ళు ఇక మళ్ళీ చూస్తామా లేదా అంటే ఏమవుతుందంటే, పక్కోడికి వచ్చి పెన్షన్, ఒక వాళ్ళ సేమ్ ఏజ్ ఉన్న వాళ్ళకి పెన్షన్ వచ్చి వీళ్ళకి రాకపోయేసరికి కొంత పాపం అభద్రతాపం. మరి మేము అసలు చూస్తామా, మేము చూసి మేము పెన్షన్ తీసుకోగలుగుతామా, ప్రభుత్వ పరంగా వచ్చే ఆ 2,000 రూపాయలు మేము తింటామా లేదా అనేది ఒక భయాందోళనకు గురైంది ఈ రోజు. అందుకే ఆ భయాందోళనకు గురై ఈ రోజు రోడ్డు మీద ఎక్కిన పరిస్థితి ఏర్పడ్డది. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇమీడియట్ గా పెన్షన్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామండి. రాబోయే రోజులు ఒట్టి కళ్ళబుల్లి మాటలు చెప్పడం కాదు, ప్రభుత్వము ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఇది రాజకీయం సాధించాలా, రాజకీయ పార్టీ పరంగా కాకుండా నిజంగా నిరుపేదలను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. మరి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా నాకేం లబ్ధి అవుతుంది అని చెప్పి ఆలోచించకుండా ప్రభుత్వము ఏదైతే నిరుపేదలకు ఖచ్చితంగా ఈ పెన్షన్ తోటి మేము ఎంతో కొంత మాకు సాయం అవుతుంది అనుకునే ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎస్ అయితే రెడ్డి గారు, మీరు ఫైనల్ గా ఏం చెప్తారు సార్? మేము మొదటి నుంచి కూడా ఇప్పుడు వృద్ధులకు వృద్ధాప్య పింఛను మొదటి నుంచి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి వృద్ధులకు టిఆర్ఎస్ మనకి రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉంది. వెంటనే అప్పటి నుంచి కూడా ఇప్పుడు మొత్తం 40 నెలల పాటు అధికారంలో ఉంది. 80,000 రూపాయలు పూర్తిగా వృద్ధులకు బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి. వృద్ధులను ఉసురు పోసుకోవద్దు. ఇంకా కేసీఆర్ కూడా ఇట్లాంటి వాళ్ళ కష్టం ఉసురు తగిలితే మంచిది కాదని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇంట్లో మేము మళ్ళీ అడుగుతున్నాం, ఇంట్లో ఒక రోజు కవిత ఎంపీగా ఓడిపోగానే తీసుకొచ్చి ఎమ్మెల్సీగా చేసిండు. అంటే ఇంట్లో ఒక రోజు కూడా నిరుద్యోగానికి లేదు. ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ లేవు, రైతులకు రుణమాఫీ లేదు, ఇలా ఒడ్డు పండిస్తే కొనే శక్తి లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టిఆర్ఎస్ పరిపాలన, టిఆర్ఎస్ అధికారంలోకి రావడం అనేది ఒక శాపంగా పరిణమించింది తెలంగాణ ప్రజలకు. దీని మీద ఇంకా వృద్ధులను కష్టపెట్టొద్దు. వెంటనే వృద్ధాప్య పింఛన్లు ఇమ్మీడియట్ గా పాత బకాయిలతో సహా చెల్లించి వాళ్ళను ఆదుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మదన్న, ఎస్, నిజంగా కూడా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఎస్, అయోధ్య రెడ్డి గారు, ఈరోజు ప్రజలంతా వాళ్ళంతకు వారే బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఆసరా కోసం. ఒకవేళ పార్టీల అండగా ఉండాల్సి వస్తే, ఇప్పుడు బీజేపీ కావచ్చు, మీరు కాంగ్రెస్ కావచ్చు, ఇంకా ఇతర పక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఏ రకంగా పోరాటం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు? ఎందుకంటే ప్రజలు వారంతకు వారి హామీలను, వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోలేదా, లేకుంటే ప్రభుత్వం నుంచి డిమాండ్ చేసి తీసుకునే ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో రాజకీయ పార్టీల అండ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీ పార్టీ ఏ రకంగా ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు లాంటివి కావచ్చు, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వృద్ధులకు గానీ, రైతులకు గానీ, పేదలకు గానీ అండగా ఉంది మదన్న. ఇప్పుడు మొదటి నుంచి కూడా 30,000 బడ్జెట్ ఉన్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వానికి 30,000 బడ్జెట్ ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 75 రూపాయలు ఉన్న పింఛన్ 200 రూపాయలు తీసుకొచ్చి రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ ప్రతి నెల తప్పకుండా క్రమం తప్పకుండా 200 చెల్లించిన పరిస్థితి మనం చూసినాం. వృద్ధులకు పోయినట్టు చూసినాం. దాన్ని కూడా డైరెక్ట్ గా ఇప్పుడు ఇంతకు ముందు వృద్ధులకు మధ్యలో ఎక్కడి నుంచో ఇచ్చడం కాకుండా వృద్ధులకు నేరుగా అప్పుడు పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన కార్యక్రమానికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. అట్లనే ఇవాళ 1,40,000 కోట్లకు, అంటే దాదాపు 5-6 రెట్లు పెరిగిన బడ్జెట్ లో కూడా ఇలా వృద్ధులను గౌరవించుకోలేని దుస్థితిని మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ వృద్ధుల
పింఛన్లను అన్ని వర్గాలకు, అంటే ఇప్పుడు వెంటనే చనిపోయిన వాళ్ళకి కొత్త పింఛన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వృద్ధులకు అండగా ఉంటాం. ఇవాళ కూడా మన ముఖ్యులు కొంతమంది హాజరవుతున్నారు, హాజరైండ్రు కొంతమంది. ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యులు వృద్ధుల పోరాటానికి అండగా ఉండడానికే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుగా ఉంటుంది. దీని రాజకీయ కోణంలో కూడా చూడకుండా ప్రభుత్వం వెంటనే ఇది బాధ్యత. ఎక్కడ కూడా ఇప్పుడు మనం ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా వృద్ధులను గౌరవించుకోవడం అనేది అంతటా ఉంది. వాళ్ళ తెలంగాణలోనే ఈ దుస్తుని మనం చూస్తున్నాం. ఇలా వృద్ధులు అవమానానికి గురవుతున్నారు. ఇప్పుడు ఇప్పటిదాకా పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళకి ఇప్పటికి 2 నెలల నుంచి బాకీ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఇవాళ ఎవరికి ఇప్పుడు పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేకుండా ఉన్న టిఆర్ఎస్ ఒక వృద్ధులకు చెల్లించడానికి మాత్రమే భయపడుతున్నది. కేవలం ఇప్పుడు 10 లక్షల మందికి అయినా కూడా పెద్ద తేడా ఏం జరగదు. మహా అయితే ఇంకొక 2 కోట్లు పెరుగుతాయి, 200 కోట్లు పెరుగుతాయి. అది పెద్ద ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద భారం కాదు. రాష్ట్ర ప్రభుత్వం అనేది సంపన్న రాష్ట్రం. ఇది తెలంగాణనే మనం ఏర్పాటు అయ్యే నాటికే తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రం అని కేసీఆర్ ఎక్కడ ఏ బహిరంగ సభకు వచ్చినా కూడా చెప్పుకుంటున్నాడు. ఇట్లాంటి సంపన్న రాష్ట్రంలో వృద్ధులు ఆకలి చావులు చావాల్సిన అవసరం ఉందా? వృద్ధులు కనీసం మందు గోళీలు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉంది? ఇది సంపన్న రాష్ట్రం కదా. మొదటి నుంచి కేసీఆర్ ఎప్పుడు చెప్పినా సంపన్న రాష్ట్రం అని చెప్తున్నాం. ఈ సంపన్న రాష్ట్రంలో వృద్ధులు కేవలం 2,000 రూపాయల పింఛన్ కోసం రోడ్లెక్కి ఇందిరా పార్క్ దగ్గర ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఇవాళ ధర్నాకు దీక్షకు దిగాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో కేసీఆర్ ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వృద్ధులకు అండగా ఉంటది. ఎంత దూరమైనా ఎలాంటి పోరాటాలకైనా వృద్ధులకు అండగా పోరాటం చేయడానికి చట్టసభల్లోనూ ఇటు ప్రజాక్షేత్రంలోనూ ఎక్కడ వీలైనా ఏ పోరాటం ఏ మార్గంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉండడానికి అండగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మదన్న దేశపాండే గారు బీజేపీ సీనియర్ నాయకులు మంచి అభిప్రాయం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా కూడా ఈరోజు ఆసరాకి సంబంధించినటువంటి అంశంలో ఆపన్న హస్తంగా ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారు చెప్పినటువంటి హామీని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది పార్టీల నుంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఈరోజు ధర్నా చౌక్లో వారందరూ వారి హక్కుల సాధన కోసం ఈరోజు ప్రభుత్వం పైన పోరాడేటువంటి పరిస్థితి ఉంది. అంటే సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది.